హలో అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్ తిరుగుదాం పద. సో వీడియో వచ్చేసి స్పితి సిరీస్లోని సెకండ్ పార్ట్. అండ్ ఈ వీడియోలో నేను మీకు కిన్నౌర్ వ్యాలీలో ఏ ప్లేసెస్ తిరగవచ్చు, కిన్నౌర్ వ్యాలీలో ఎలా ఉంటుంది అంతా కవర్ చేస్తాను. ఆల్ రైట్, ఫైనల్గా కిన్నౌర్ వ్యాలీలోకి అయితే ఎంటర్ అవబోతున్నాం ఇప్పుడు మేము. అండ్ ఎంటర్ అయిన జస్ట్ కొంతసేపట్లోనే మనకి ఇక్కడ రాక్ టనల్ అని అయితే వస్తుంది. కిన్నౌర్ రాక్ టనల్ చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్ ఉందో. ఇది అంతా న్యాచురల్, ఆర్టిఫిషియల్ కాదు. సో అందుకే దీనికి ఆ స్పెషాలిటీ అనేది ఉంది. సో ఈ రోడ్ అంటే ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ హిందుస్థాన్ టిబెట్ రోడ్. అండ్ దీనికి ఒక ట్యాగ్ ఉంది, వరల్డ్స్ మోస్ట్ డేంజరస్ రోడ్ అని చెప్పి. ఇది ఎందుకు అంత డేంజరస్ అంటే, ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు కిన్నౌర్ ఎంటర్ అయినప్పటి నుంచి మీకు ఆల్టిట్యూడ్ అనేది చాలా పెరిగిపోతుంటాయి గ్రాడ్యువల్గా. అండ్ ఇంకోటి ఏంటంటే కింద వ్యాలీ చూడండి ఎంత స్టీప్ ఉందో, చాలా పెద్ద పెద్ద లోయలు వస్తాయి. ఇంకా రోడ్ కూడా ఎట్లుంటుంది అంటే ఒక 2 వెహికల్స్ సైమిల్టేనియస్ వెళ్ళలేవు, అంత చిన్న చిన్న రోడ్స్ ఉంటాయి. ఇక్కడ రైలింగ్ ఉంది కానీ కొంచెం ముందుకెళ్తే ఇంకా రైలింగ్ కూడా ఉండవు సైడ్స్కి. సో అంతా చూస్తే ఫుల్ భయం వేస్తుంది, హైట్స్ అంటే భయం ఉన్నవాళ్ళు. సో అందుకే చాలా డేంజరస్. అండ్ ఇంకా ల్యాండ్ స్లైడ్స్ కూడా అవుతాయి మాన్సూన్ సీజన్లో. కిన్నౌర్లో మేము ఒక 2-3 డేస్ ఉండబోతున్నాం. అండ్ ఈరోజు నైట్కి మేము స్టే చేసేది సాంగ్లా వ్యాలీలో. సో నైట్ సాంగ్లాలో రెస్ట్ తీసుకున్నాం. అండ్ ఇప్పుడు మేము మా ఫస్ట్ డెస్టినేషన్ అయిన చిత్కుల్కి అయితే స్టార్ట్ అవ్వబోతున్నాం. ఓ ఎంత మంచి వ్యూ కదా. సో మేము ఇక్కడ చిత్కుల్కి వెళ్ళే రూట్లో పక్కన బాష్పా రివర్ అయితే ఉంది. సో రివర్ దగ్గర కొంచెం టైం స్పెండ్ చేద్దామని చెప్పి ఇక్కడ వచ్చినాం. సూపర్ amazing stuff. So pure. Raksham, this place. Enjoy the nature, friends. కొంచెం రివర్ దగ్గర టైం స్పెండ్ చేసిన తర్వాత ఇంకా మేము చిత్కుల్ దగ్గరికి స్టార్ట్ అయిపోయినాం. చూస్తున్నారు కదా నేచర్ ఎంత రా అండ్ రస్టిక్ ఉందో. ఒక పక్క పెద్ద పెద్ద హిమాలయాస్, అండ్ ఇంకో పక్క ఈ రోడ్ చూస్తున్నారు కదా ఎంత చిన్నగా ఉందో, అండ్ ఇంకా ఎంత కచ్చాగా ఉందో. ఈ ఎక్స్పీరియన్స్ని అయితే నేను లైఫ్లో మర్చిపోలేను, అదైతే పక్కా. Tall buildings as the chemicals they take us higher. చిత్కుల్కి అయితే ఫైనల్గా రీచ్ అయిపోయినాం. ఈ ప్లేస్ ఎందుకు ఫేమస్ అంటే దీన్ని ఇండియాస్ లాస్ట్ విలేజ్ అని అంటారు. ఇక్కడ నుంచి చైనా బార్డర్ ఒక అరౌండ్ 70 to 80 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మీరు ఎవరైనా చిత్కుల్కి వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటే మీకు స్టే ఆప్షన్స్ అనేవి ఇక్కడే ఉంటాయి. చిత్కుల్లోనే మీకు ఇక్కడ హోటల్స్ కానీ క్యాంపింగ్, టెంట్ స్టే అన్నీ ఇక్కడే ఉంటాయి మీకు ఆప్షన్స్. అండ్ ఇంకోటి ఏంటంటే మా ప్యాకేజ్ అతను మాకు 30-40 కిలోమీటర్స్ అవతల అదే సాంగ్లాలో నైట్ స్టే అరేంజ్ చేసిండు. సో మీరు అక్కడ కాకుండా డైరెక్ట్ చిత్కుల్లోనే ప్లాన్ చేస్తే ఇంకా మీకు బెటర్గా ఉంటుంది. నాకైతే పర్సనల్గా ఇక్కడ ఉంటేనే ఇంకా బాగా అనిపించింది. సో మీరు కూడా దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి. చిత్కుల్లో టైం స్పెండ్ చేసిన తర్వాత ఇంకా మేము మా నెక్స్ట్ డెస్టినేషన్ అయిన కల్పాకి స్టార్ట్ అయిపోయినాం.
కల్పలో మా స్టే ఇదే. కింద 2 రూమ్స్ ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి కామన్ ఏరియా. ఇదైతే చాలా బాగా నచ్చింది నాకు. మంచి స్పేషియస్గా పీస్ఫుల్ ఉంది. అండ్ బయట వ్యూస్ కూడా చూడండి, సెట్ ప్లేస్ అసలు. టెంపుల్, దాని వెనకాల బ్యాక్గ్రౌండ్లో స్నో క్యాప్ మౌంటైన్స్, సూపర్ అసలు. ఆల్ రైట్, 1 డే అయితే స్పెండ్ చేస్తాం కల్పాలో. లోకల్గా టెంపుల్ ఇంకా కొన్ని ప్లేసెస్లో తిరిగి ఉండే. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మేము స్పితి వ్యాలీకి స్టార్ట్ అయినాం. ఒక 2-3 అవర్స్లో స్పితి డిస్ట్రిక్ట్ అయితే టచ్ అవుతుంది. అండ్ ఆ డిఫరెన్స్ అయితే క్లియర్గా తెలుస్తుంది టెరైన్లో. ముందు వరకు కొంచెం హిల్స్ గ్రీనిష్ ఉంటుండే, ఇప్పుడైతే మొత్తం మీరు చూస్తున్నట్టయితే రాకీ ఉన్నాయి అండ్ ఇంకా మొత్తం ఫుల్ బ్యారన్ ఉన్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని కోరుకుంటున్నా. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.